తెలుగు సినిమా ప్రేక్షకుడిని కొట్టాలి అంటే ముందు వాళ్ళ మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు దేన్ని చూసి ఎగ్జైట్ అవుతారో ఆ విధంగా మా సినిమా ఉంది అని ప్రచారం చేయాలి. తర్వాత ఈ ప్రేక్షకులకి తెలియంది ఏదో తాము కొత్తగా చెప్తున్నట్టు చెప్తూ కొట్టాలన్నమాట. ఇలాంటి సూత్రాలన్నింటినీ బాక్స్ ఆఫీస్ సూత్రాలు అనుకుంటే ఆ సూత్రాలు తనకు బాగా తెలుసు అని బోయపాటి శ్రీనివాస్ అనే ఒక డైరెక్టరు ఈ అఖండ 2ని ప్రేక్షకుల మీదకి వదిలారనమాట. కాస్త లేట్ అయింది. లేట్ అయినా సరే బాలకృష్ణ గారి క్యారెక్టర్ వరకు, అసలు బాలకృష్ణ గారి లేని ఫ్రేమ్ ఇందులో తక్కువ. ఉన్న అంటే ఆయన లేని ఫ్రేముల్ని మనం భరించలేము. లాజిక్కి దూరంగా ఉంటే అఫ్కోర్స్ అసలు ఒక సినిమా అంటేనే లాజిక్కి దూరం, దాన్ని అంగీకరించాల్సిందే. కానీ అది ఎలా కుదురుతుంది, ఇదేం నెట్టలేస్తున్నారు అని మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూసినప్పుడు 10 సార్లు అనుకుంటారు. నేను ఆ నెంబర్ తక్కువ చెప్పుండొచ్చు, కానీ 65 ఏళ్ల వయసులో బాలకృష్ణ గారు ఆ క్యారెక్టర్ చేయటం అనేది ఆయన గొప్పదనం. ఆ ఫిట్నెస్ కానీ, ఆ వయసులో ఆ హిమాలయాల్లో అఫ్కోర్స్ కొన్ని సెట్లు ఉండొచ్చు, అయినా కూడా ఆ చలిలో అలాంటి కాస్ట్యూమ్స్తో ఆయన చేశాడు అంటే సినిమా మీద ఆయన పట్ల ఉన్న ఆవేశం, అనురక్తి. ఆవేశం అనే పదమే కరెక్ట్, ఎందుకంటే ఆయనే చెప్తాడు, బాలకృష్ణ గారే చెప్తారు చాలాసార్లు, నాకు అదొక రకమైన ఆవేశం, నా ఆవేశాన్ని గమనించి కృష్ణరాజు గారు నాకు చాలా సహకరించారు అని సుల్తాన్ సినిమా సమయంలో. అంటే క్యారెక్టర్ని ఆయన మీదకి ఆవాహన చేసేసుకొని వీళ్ళు ఏమంటారంటే క్యారెక్టరే బాలకృష్ణని ఆవాహించింది అంటారు. క్యారెక్టర్ని బాలకృష్ణ ఆవాహించడం కాదు అని. ఏ వయసు వరుస ఇందులో ఏది ఎటైనా సరే అఖండ చూసిన వాళ్ళకి అఖండ 2 అదే టెంప్లెట్లో ఉన్నట్టు సాగుతున్నట్టు కనబడుతుంది. ఈ సినిమా రిలీజ్కి ముందు బోయపాటి శ్రీనివాస్కి కొంతమంది అడగటము, బోయపాటి శ్రీనివాస్ని కొంతమంది అడగటం, ఆయనేమో నా మీద బాలయ్య గారు పెట్టుకున్న నమ్మకం అలాంటిది, ఆయన నమ్మకాన్ని నేను ఎప్పుడూ నిలబెట్టుకుంటాను అంటాను అంటే, అది మీ మీద చాలా ప్రెషర్ పెడుతున్నాను కదా. మళ్ళీ అదువైపు వెళ్ళిపోతాను. ఒక కాంబినేషన్కి ఆయనే కాదు, బాలకృష్ణ గారే కాదు, ఎవరైనా డైరెక్టర్ని నమ్మినప్పుడు ఇక ఆ డైరెక్టర్ చెప్పింది బ్లైండ్గా చేసేసుకుంటూ పోయే వాళ్ళలో బాలకృష్ణ గారు కూడా ఒకళ్ళు. మేము గతంలో చాలా సినిమాల విషయంలో కూడా ఇలానే చెప్పాం. పైసా వసూలు అనే సినిమా విషయంలో కూడా అలానే చెప్పాం. అట్లానే ఈ సినిమాకు కూడా డైరెక్టర్ ఏం చెప్తే ఆ పాత్ర ఎలా బిహేవ్ చేయాలంటే అలా చేశారు. బట్ అందులో తనకంటూ కొన్ని మేనరిజమ్స్ ఉన్నాయి. 65 ఏళ్ల వయసులో ఆ కొత్త మేనరిజమ్స్ రావాలి, పాతవి పోవాలంటే అది కుదరదు. పోవాలని కోరుకోవడం కూడా తప్పు. బాలకృష్ణ గారి అభిమానులు ఏం కోరుకుంటారో ఆయన అదే ఇస్తాడు. ఆయన అంతకు మించి చేయగలిగిన, దానికి భిన్నంగా చేయగలిగిన, అభిమానులు ఏ పాత్రలో చూస్తే బాగా ఉత్తేజితులు అవుతారు, ఈలలో గోరలు చేస్తారో అదే చేస్తాడు ఆయన. ఈ సినిమాకి సంబంధించి 2 క్యారెక్టర్లు చేస్తే నాకు తెలిసి నేను అనుకున్నది ఈ సినిమాను చూసిన తర్వాత ఆ 2వ క్యారెక్టర్ అవసరమే లేదు. బట్ ఈ బాలకృష్ణ లేనప్పుడు, అంటే అఖండ అనబడి ఒక అఘోరా క్యారెక్టర్ లేనప్పుడు మరి తెర మీద ఎవరో ఒకళ్ళు క్రౌడ్ పుల్లింగ్ స్టార్ ఉండాలి, అది బాలకృష్ణే అవ్వాలి. అలా డిజైన్ చేశారు తప్పితే ఇందులో సనాతన ధర్మం, మన కర్మ ఏంటంటే ఎవరైతే పాటించరో అవతలోడికి పాటించమని చెప్తారో అందుకే ఆ ధర్మాలు కానీ సంప్రదాయాలు కానీ అవహేళనకు గురిగా పెడతాయి. మనము ఉగాది పచ్చడి ప్రాశస్త్యం వీటి గురించి వివరిస్తూ మన పిల్లలేమో పబ్బుల్లో తాగి ఊగుతూ ఉంటే వాడు చెప్పేదానికి ఎవరు అంగీకరించరు సరికదా, అసలు ఆ సంప్రదాయాన్నే అవమానపరుస్తారు. దానికి వచ్చిన చిక్కులు అన్నమాట. లేకపోతే హైందవ ధర్మం కానీ సనాతన ధర్మం కానీ మనం ఎంచి చూడగలిగేంత శక్తి సామర్థ్యాలు మన వయసు సరిపోవు, అవి ఇప్పటివి కాదు. ఈ సినిమా కథ ఎత్తుగడ ఏంటంటే గల్వాన్ లోయ దగ్గర చైనా వాళ్ళతో మన ఘర్షణ జరిగింది. ఆ సందర్భంగా అవతల వాళ్ళని చాలామందిని మన సైనికులు చంపేశారు, మన వైపు ప్రాణ నష్టం జరిగింది. అయితే అక్కడ గల్వాన్ ఘర్షణ తర్వాత మనకేమైంది, వుహాన్ ల్యాబ్లోనూ ఎక్కడి నుంచో కానీ వైరస్ పుట్టుకొచ్చింది, కోవిడ్. ఆ వైరస్ తాలూకు ప్రభావం ప్రపంచాన్ని చుట్టేసింది. కానీ దానిని కన్వీనియంట్గా మన సినిమా కథకి కనుక అన్వయించుకుంటే, గల్వాన్ లోయల్లో జరిగిన ఘర్షణలో తన కొడుకు తన తమ్ముడు చనిపోయినందుకు ఒక మన చైనా కమాండర్కి కోపం వచ్చి ఇండియన్స్ మీద ద్వేషంతో వాళ్ళ మీద ఏదో రకంగా కసి తీర్చుకోవాలనుకుంటాడు. దానికోసం అని చెప్పేసి ఒక వ్యక్తిని ఆశ్రయిస్తాడు. ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే, వాళ్ళ ధర్మాన్ని మనం దెబ్బకొట్టగలిగితే
వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వైరస్ని క్రియేట్ చేసి ఇండియా మీదకి వదులుతారు. వదిలితే దానిని నుంచి తప్పించుకోవడానికి ఒక పిల్ల సైంటిస్టు అంటే 17 ఏళ్ళ పాప ఒక వ్యాక్సిన్ని తయారు చేస్తుంది. అసలు వ్యాక్సిన్లు డిఆర్డిఓ డెవలప్ చేస్తుంది. డిఆర్డిఓలో ఇలాంటి ప్రయోగాలకి ఏదైనా సహాయం చేస్తుందేమో కానీ డిఆర్డిఓ వ్యాక్సిన్ డెవలప్ చేస్తుంది. అది కూడా అప్పటికప్పుడు సరే అయిందే అనుకున్నాను. ఇలా ఈ వ్యాక్సిన్ని తీసుకెళ్ళి అందరికీ పంచాలి అనుకునే క్రమంలో మళ్ళీ అక్కడ విలన్లు ఎంటర్ అవుతారు. ఆ విలన్లని నుంచి పాపను కాపాడటం, ఏది అఖండ ఆ పాపను కాపాడటం, తర్వాత చైనా వాళ్ళకి బుద్ధి చెప్పడం, ఇది కథ. ఈ కథ ఎంచుకోవడంలో బహుశా బోయపాటి ఎక్కడ తడబడ్డాడంటే పాకిస్తాన్ కన్నా కూడా చైనానే ప్రమాదకారాన్ని చూపించాలనేది అతని ఉద్దేశం అయి ఉండొచ్చు. కానీ అక్కడ కూడా ఏంటంటే వ్యాక్సిన్ని తయారు చేసాం, సరే బాగానే ఉంది, కానీ దానికి ముందు వైరస్ని పాకిస్తాన్ తయారు చేయలేదు అంటే కనీసం పాకిస్తాన్కి అంత సత్తా లేదు కాబట్టి చైనా మీద అప్పట్లో వేళ్ళు చూపించారు కాబట్టి అక్కడే తయారైందని, ఏదో దేశం ఏదో ప్రపంచమంతా విశ్వమంతా చీకొడుతున్న మీరెక్కడ, విశ్వగురువుగా కీర్తిస్తున్న మేమెక్కడ అని అఖండతో డైలాగులు కూడా చెప్పిస్తారు చైనా వాళ్ళు. ఇక్కడ మళ్ళీ చైనాకి యాంటీగా ఉంది ఈ సినిమా అని ఎక్కడ ముద్ర వేస్తారో అన్నట్టుగా చైనా దేశపు పెద్దలకు తెలియకుండా ఈ కమాండర్ ఇవన్నీ చేపిస్తాడు అన్నట్లుగా చేస్తాడు. నేల విడిచి సాముకి ఇది ఒక పరాకాష్ఠగా చెప్పాలి. బాలకృష్ణ గారి తప్పిదం ఏమీ ఉండదు ఇందులో. ఆయన క్యారెక్టర్ని ఆయన అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక మీకు హీరోయిన్ అంటే సంయుక్త మీనన్ ఒక క్యారెక్టర్ చేసింది కాబట్టి ఆమె హీరోయిన్ అన్నారు. అర్థాంతరంగానే ఈ వ్యాక్సిన్ని ఈ విలన్ల గ్యాంగ్ నుంచి కాపాడే క్రమంలో ఆ క్యారెక్టర్ చనిపోతుంది. ప్రజ్ఞా జైస్వాలేమో ఫోటోకే అలాడుతూ ఉంటుంది, అదే మన గోడకి ఫోటో వేసి దండేసి. బాలకృష్ణ గారు లేని ఫ్రేముల్లో మనం లాజిక్ గురించి ఆలోచించాలా అంటే అవి మామూలుగా ఉన్నాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఈ కలెక్టర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పరిగెత్తి ఇలా మన అధికారులను కిడ్నాప్ చేసింది ఒక డ్రగ్స్ మాఫియా అని చెప్పడము, అప్పటిదాకా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి ఆ విషయం తెలియకపోవటము, ఈవిడ ఎంత గంట టైం ఉంది కదా ఈ గంటలోనే మీ పని అయిపోతుందని బాలకృష్ణ గారికి ఫోన్ చేసి చెప్పడము, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే సరిగ్గా చదువుకొని ఉంటే, అంటే రాజకీయాలకు చదువు అవసరం లేదు కాబట్టి రాజకీయాల గురించి ఏ డైలాగులన్నీ పెట్టేస్తాం, కానీ సరిగ్గా చదువుకోకపోతే ఏంటంటే అసలు హైరార్కీ తెలియదు కదా. తర్వాత ప్రధానమంత్రి గారి సమావేశాలకి ఎక్కడో మణిపూర్లో అల్లర్లకు కారణమైనోడంట వచ్చి కూర్చుంటాడంట, బెదిరించి వెళ్తాడు. ఏమన్నా అర్థం ఉందా ఇది? అంటే అంత నిస్సహాయాలుగా కనిపిస్తున్నారా ప్రభుత్వాల్లోని పెద్దలు? ఆ క్యారెక్టర్ మోడీ గారిని ఉద్దేశించి చేశారు. ఈ సినిమా అంతా కూడా దానికి భజనలో భాగంగానే తీశారు. ఇక్కడే కాస్త బ్యాలెన్స్ తెప్పింది. అయితే పొలిటికల్గా మంచి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాని తీసుకోవాల్సింది. ఆ వుహాన్ నుంచి వచ్చిన వైరస్ దాన్ని కనిపెట్టడానికి వీళ్ళు, ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని కాపాడే ఒక యోగి అనండి, అఘోరా అనండి, అతను తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం. అందులో బాలకృష్ణ గారు రీసౌండ్ వచ్చే డైలాగులు, అంటే మామూలుగా చెప్పే డైలాగులను కూడా పెద్దగా అరిచి చెప్పడమే. అది ఒక తరహా విశ్వరూపం నటన కంటే మనం ఏం చేయగలిగింది లేదు. కానీ కొన్ని సీన్లలో బాలకృష్ణ గారు చక్కగా చేశారు. అది ఏంటంటే ఇట్లా అరిచేవి కాదు, సెటిల్డ్గా చేసేవి. ఏది తన తల్లికి కొరివి పెట్టేసి వెళ్ళిపోవడం. ఇక్కడ కూడా మళ్ళీ డైరెక్టర్ తాలూకు ఏమంటారు సనాతన ధర్మం గురించి చెప్పాడు కదా, మరి తల్లికి చిన్న కొడుకు కదా తలకొరివి కానీ అంత్యక్రియలు కానీ చేసేది. బహుశా అఘోర అఖండ అనే అతను బాలమురళీకృష్ణకి తమ్ముడై ఉండాలన్నమాట. మరి నేను చూడలేదు సరిగ్గా సినిమాని. ఇట్లా అనేక లోపాలతో బాలకృష్ణ గారి అభిమానులకి థియేటర్లో చూడటానికి ఒక సినిమా వచ్చింది. ఈ సినిమాని ఏ మేరకు ఆదరిస్తారు అనే దాన్ని బట్టే కలెక్షన్స్ ఉంటాయి. ఒక్క 2-3 రోజుల్లో మీకు అర్థమైపోతుంది. అయితే ప్రేక్షకులకి బోరు కొట్టించినటువంటి ఏ సినిమా కూడా ఈ మధ్య కాలంలో హిట్ అయిన దాఖలాలు. మనం ఒక్క సినిమా విషయంలో మాత్రం కరెక్ట్గా పోయిన సంక్రాంతికి చెప్పాం, సంక్రాంతికి వస్తున్నాం మాత్రం నాకు చాలా బోరు కొట్టిందని. కానీ అదేమో అది అప్పటి బిగ్గెస్ట్ హిట్ అన్నారు, వెంకటేష్ సినిమాల్లో రికార్డ్ అన్నారు, రకరకాలుగా చెప్పారు. వాస్తవం ఏమిటనేది జనాలే తీసుకోవాలి. బాయ్.